హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 10. సిద్ధు ఆలోచనలో అతని కేరింగ్కి మిస్మరైజ్ అవుతూనే ఇంటికి చేరిన శశి ఇంటి ముందే విరిగిన ఒక హ్యాండ్కి కట్టుతో తనని కోపంగా చూస్తున్న శ్యామ్ని, ఇంట్లో నుండి పెద్ద పెద్దగా తిడుతున్న వాళ్ళ పిన్ని అరుపులు విని భయంతో శశి అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. భయంతో ఆగిపోయిన శశిని చూస్తూ ఇంట్లోకి అడుగు కూడా ముందుకు పెట్టకముందే స్కూటీ సౌండ్ విని బయటకు వచ్చిన వాళ్ళ పిన్ని వనజ చాలా ఫోర్స్ గా శశికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే కొట్టింది శశిని. ఒక్కసారిగా శశి అమ్మా అంటూ అక్కడే ఉన్న టేబుల్ మీద పడడంతో అది కొద్దిగా చీరుకుని బ్లడ్ వస్తున్నా కానీ కనీసం ఆవిడ దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఎవడే వాడు, ఎవడు, వాడితో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగిందే కాకుండా ఏంటి అని అడిగిన నా కొడుక్కి చెయ్యి విరిగేలా వాడి చేత కొట్టిస్తావా అని అంటూ శశి జుట్టు పట్టుకుని పైకి లేపింది. ముందు నుండి నొప్పిని బాధని ఓర్చుకోవటం అలవాటు చేసుకున్న శశి, లేదు పిన్ని లేదు, శ్యామే నాతో అక్కడ చాలా పవరుగా మాట్లాడ్డాడు. ఆయన నాకు పనిచ్చిన వ్యక్తి అంతే తప్ప ఆయనకి నాకు నువ్వు అనుకుని తప్పుడు సంబంధం ఎటువంటిది లేదు అని అంటూ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించే విధంగా మాట్లాడడంతో కొంచెం కోపంగానే చెప్పింది శశి వాళ్ళ పిన్నికి. దానికి ఆవిడ ఇంకో చెంపతంప వేసేలోపు మరో పక్క నుండి తన చెంపని మరొక చెయ్యి తాకడంతో అటువైపు చూసిన శశికి అప్పుడే ఇక ఆర్చకత్వం ముగించుకుని వచ్చిన వాళ్ళ నాన్న తననే కోపంగా చూడడం చూసి అప్పటి వరకు బాధ మాత్రమే కలిగిన మనసుకి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆయన శశిని మరొక్క దెబ్బ వేసేలోపు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రసాద్ శాస్త్రి గారి ఫ్రెండ్ శశికి బాబాయ్ అయిన శంకరం గారు బలవంతంగా ఆపేయడంతో కోపంగా, వదలరా, వదులు శంకరం, నువ్వు చెప్తే ఏదో పని మీద లేట్ అయ్యింది అనుకున్నాను కానీ నా కొడుకునే కొట్టించేంత ఎదిగిందని అనుకోలేదు అన్నారు. కట్టుతో ఉన్న కొడుకుని రావటంతో వనజ గారు మాట్లాడిన మాటలను బట్టి అర్థమైన దాన్ని బట్టి శంకర్ గారు మాత్రం, వాడు నీ కొడుకైతే తినేవర్రా, నీ కూతురు కదా, ఎంత నీకు తనంటే ఇష్టం లేకుంటే మాత్రం తను ఏం చేసినా తప్పు అంటే దానికి బాబాయ్గా నీ స్నేహితుడిగా నేను ఎప్పటికీ ఒప్పుకోను ప్రసాద్. అయినా శశి చెప్తుంది కదా శ్యామ్ ఏదో తప్పుగా మాట్లాడాడు అని, అందువల్లే అతనికి కోపం వచ్చి బుద్ధి చెప్పి ఉంటాడు కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం అయి ఉండదు ఖచ్చితంగా. అయినా ఆ పిల్లాడు పద్ధతి ఉన్నవాడు కాబట్టి నాకు ముందుగానే ఫోన్ చేసి శశిని వర్క్ మీద బయటికి తీసుకెళ్తున్నానన్న విషయం కూడా చెప్పాడు అని అంటూ, నేను చెప్పింది నిజమే కదా అని అన్నట్టు శశి వైపుకు చూడగానే తల్లి స్థానంలో ఉన్న పిన్ని తండ్రి స్థానంలో ఉండి ప్రేమను పంచలేని తండ్రి కొట్టిన చెంప దెబ్బలకు పాపం చెంపంతా ఎరుపు రంగు సంతరించుకుంది. వాతలు తేలాయి. తండ్రి కూడా తన వైపుకు మాట్లాడకపోవటంతో వర్షించే తన కళ్ళని ఎవరికీ చూపించకుండా తల కిందకి వంచి ఉన్న శశిని చూసి ఆయన కూడా ఒక్క నిమిషం బాధగా అనిపించినా కూడా కంట్రోల్ అయ్యి, శశి ఇక నువ్వు లోపలికి వెళ్ళు అని శంకర్ గారు అనడంతో శశి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ప్రసాద్ గారు మాత్రం వెళ్తున్న శశిని ఇంకా కోపంగా చూస్తూ ఉండడం గమనించిన శంకర్ గారు, నువ్వు ప్రేమించిన వనజాని కాకుండా శశి తల్లినిచ్చి పెళ్లి చేశారు అన్న కోపంతో ఏ పాపం తెలియని శశి తల్లిని ఇలానే నీ నిర్లక్ష్యంతో పట్టించుకోలేదు. ఎప్పుడో వయసు మత్తులో తనని దగ్గరికి తీసుకోవటం వలన శశి ఈ లోకంలోకి వచ్చింది. కానీ అప్పటికీ కూడా నువ్వు శశి పుట్టుక విషయంలో తననే తప్పు పడుతూ ఉండడంతో ఆ బాధతోనే తను జబ్బు పడి శశి పుట్టగానే శశిని నువ్వు చూడవని తెలిసినా సరే తప్పక నీ చేతుల్లో పెట్టి చనిపోయింది. కానీ నువ్వు తను చనిపోగానే నువ్వు ప్రేమించిన వనజాన్ని పెళ్లి చేసుకున్నావు. తప్పక నీ రక్తం తనలో కొద్దిగా అయినా ప్రవహిస్తుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి పని మనిషిలా నీ భార్య పనులు చేయిస్తూ తనకి నచ్చినప్పుడు పిచ్చిగా కొడుతున్నా సరే చూస్తూ ఉండిపోతున్నావు. ప్రేమించిన విషయం శశి తల్లికి చెప్పకుండా చేసుకోవటం నీ మొదటి తప్పు అయితే, మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని జీవితంలోకి తెచ్చుకుని శశి పుట్టుకకు కారణం అవటం మరొక తప్పు. ఇన్ని తప్పులు నువ్వు చేసి ఏ తప్పు చేయని శశిని ఎందుకు అంటున్నావు అని అంటూ శశికి కూడా తెలియకూడదు అని చిన్నగా అడగడంతో
అప్పటికే జరిగిన గొడవకి చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉండడంతో దీనంతటికీ కారణమైన శశి మీద కోపాన్ని చూపించలేక ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోవడంతో వనజ వనజ శ్యామ్ కూడా శశికి సపోర్ట్ గా అన్ని మాటలు మాట్లాడినందుకు కోపంగా చూసి వెళ్ళిపోయారు లోపలికి. శంకర్ గారు మాత్రం శశి ఇప్పుడు ఎలా ఉందో చూడాలి అనిపించినా ఇప్పుడు మళ్ళీ తను కాస్త ప్రేమను చూపించినా వాళ్ళు మళ్ళీ రెట్టింపు బాధనిస్తారు అని అర్థమై సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇంకా స్కూటీకి ఉన్న షాపింగ్ కవర్స్ ని తీసి ఆ ఇంటి గుమ్మంలో పెట్టి వెళ్లడంతో వనజ శ్యామ్ శశి వచ్చినప్పుడు ఈ కవర్స్ ని గమనించకపోవటంతో అవి ఆయనే తెచ్చి అక్కడ పెట్టారు అనుకుని సైలెంట్ గా ఉండిపోయారు. కానీ సిద్ధు శశికి కొనిపెట్టాడు అని శ్యామ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుంటే మళ్ళీ కొట్టేవారు. శశి మాత్రం కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారుతున్నా పట్టించుకోకుండా తన కోసమే ఈ టైం వరకు కూడా ఉంచిన గిన్నెలు క్లీన్ చేసి డిన్నర్ ప్రిపేర్ చేసి తినకుండానే వెళ్ళి పడుకుంది. మార్నింగ్ ఎప్పట్లాగానే అసలు ఏమీ జరగనట్టు రెడీ అయ్యి షూటింగ్ టైంకి వెళ్ళిపోయింది. ఆ రోజు డాన్స్ మూమెంట్స్ ని హీరోయిన్ చేత ప్రాక్టీస్ చేయించాల్సి రావడంతో ఒక పక్కన ప్రాక్టీస్ చేయించి షూటింగ్ జరుగుతున్న టైంలో సైలెంట్ గా ఒక పక్కన కూర్చుండిపోయింది. కాసేపటికి అది కూడా కంప్లీట్ అవడంతో సిద్ధార్థ్ అందరికి బ్రేక్ ఇచ్చి పంపించాడు. తను కూడా క్యారవాన్ లోకి వెళ్దాం అనుకునేలోపు శశి గుర్తుకు వచ్చి తనున్న సైడ్కి రాగానే తను తీసుకున్న లంగా ఓణీలో ఒకదాన్ని వేసుకుని ముద్దుగా ఉన్న శశిని చూస్తూ దగ్గరికి రాగానే తను దగ్గరికి వచ్చే కొద్దీ ఇక శశి చిక్స్ మీద తగ్గని వాపుని చూసిన సిద్ధార్థ్ కంగారుగా తన దగ్గరకు వచ్చి చొరవగా శశి చెంప మీద హ్యాండ్ పెట్టగానే నార్మల్ గా హెడ్ రెస్ట్ గా అనుకుని కళ్ళు మూసుకుని ఉన్న శశి సిద్ధార్థ్ చేతి స్పర్శకి చిన్నగా నీరసంతో కూడిన స్మైల్ తో కళ్ళు తెరిచింది. సిద్ధార్థ్ కంగారుగా చూస్తూ ఏమైంది అని అనడంతో శశి నథింగ్ అబి అని అంది నీరసంగా. సిద్ధార్థ్ డోంట్ లై టు మీ, వాట్ హ్యాపెన్ అని అన్నాడు ఈసారి సీరియస్ గా. శశి సిద్ధార్థ్ తన మీద చూపిస్తున్న కన్సర్న్ కి జరిగింది చెప్పగానే కోపంగా పైకి లేచిన సిద్ధార్థ్ హ్యాండ్ పట్టుకుని ఎక్కడికి అని అడిగింది శశి. సిద్ధార్థ్ నిజం తెలుసుకోకుండా నేను ఇలా కొట్టిన వాళ్ళ దగ్గరికి అని కోపంగా అంటూ ఉండగానే శశి లీవ్ ఇట్ అబి, అయినా నాకు ఈ పెయిన్ అలవాటే అని అనడంతో అప్పటి వరకు కోపంతో ఉన్న సిద్ధార్థ్కి తెలియకుండానే మనసులో ఒకలాంటి బాధ చేరిపోయింది. బాధగా శశి చెంపను తడుముతూ అసలు ఇలా ఎంత హార్డ్ గా బిహేవ్ చేస్తారు ఛీ అని అంటూ అప్పటికప్పుడే మళ్ళీ ఆయింట్మెంట్ తెప్పించి రాసి శ్యామ్ పట్టుకున్న హ్యాండ్ మీద సరిగ్గా కేర్ తీసుకోకుండా పనులన్నీ చేస్తూ ఉండడంతో దాని కూడా రాసి ఎలా ఉంది, ఫీలింగ్ బెటర్ అని అన్నాడు స్మూత్ వాయిస్ లో. అప్పటికే సిద్ధార్థ్ కేరింగ్ తో మురుస్తున్న శశి చిన్న స్మైల్ ఇచ్చి అంటూ తల ఊపింది. అప్పటికే లంచ్ టైం అవడంతో అమర్ కాల్ చేసి రమ్మనడంతో సిద్ధార్థ్ శశి వైపుకి చూస్తూ పద లంచ్ చేద్దాం అంటూ హ్యాండ్ పట్టుకోవడంతో శశి ఈ రోజు ఫాస్టింగ్ అవి నేను తినను అని అనడంతో సిద్ధార్థ్ శశి వైపుకు సీరియస్ గా చూస్తూ గాడ్ నీ విషయంలో ఏ గుడ్ థింగ్స్ జరిగేలా చేస్తున్నాడని నువ్వు ఇంకా ఫాస్టింగ్ అంటూ చేసి నీ హెల్త్ పాడు చేసుకుంటున్నావు అని అన్నాడు. శశి దేవుడికి మనం చేసేది ఏదైనా సరే ఆయన కోసం కాదది, ఆయన చేసే వాటికి మనం థ్యాంక్ యూ చెప్పే వే అది అని అంది. సిద్ధార్థ్ అంటే అని సీరియస్ గా చూస్తూ ఇప్పుడు నీ లైఫ్ లో నీకు అంత హ్యాపీనెస్ ఇచ్చే వాటిని ఇచ్చాడు అని నువ్వు ఇప్పుడు ఈ రకంగా థ్యాంక్ యూ చెప్తున్నావా అని అన్నాడు శశి. సిద్ధార్థ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండానే తన వైపుకు చూసి జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి ఆగిపోవడంతో తన కళ్ళల్లోనే ఆన్సర్ ఉంది అని తెలుసుకోలేని సిద్ధార్థ్ మరింత పంతంగా ఇప్పుడు నువ్వు లంచ్ స్కిప్ చేస్తే నేను ఇలానే ఉంటాను శశి అని అన్నాడు ముందుగా. శశి వద్దు అంటూ ఎంత బతిమాలినా సిద్ధార్థ్ కూర్చున్న చోట నుండి కదలకపోవడంతో శశి ఇంకా తప్పక దేవుడికి మనసులోని సారీ చెప్పుకుని సిద్ధార్థ్తో పాటు ముందుకు కదిలింది. సిద్ధార్థ్ మాత్రమే వస్తాడు అనుకున్న అమర్కి తను శశితో కలిసి రావడంతో ఏం జరిగిందో తెలియకపోయినా వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వడం కరెక్ట్ అనిపించి అప్పుడే కాల్ వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ పక్కకి వచ్చేశాడు. కానీ నిజంగానే కాల్ రావటంతో చూసిన అమర్కి
హీరో రాజు నుండి ఫోన్ రావటంతో అతను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడబ్బా అని రింగ్ అవుతున్న ఆ మొబైల్ వైపే ఒక్క క్షణం చూసి ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేస్తాడు అమరు. అమర్ కూడా వెళ్లడంతో సిద్ధార్థ్ శశి ప్లేట్ లో తను ఏ టైప్ అయితే ఎక్కువగా తినగలుగుతుందో అలాంటి ఫుడ్ ను సర్వ్ చేయించి తన వైపుకు తిను అన్నట్లు చూడటంతో శశికి సిద్ధార్థ్ తను తినే వరకు వదలడు అని చిన్నగా తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. కానీ నిన్న నైట్ కింద పడేటప్పుడు హ్యాండ్ సపోర్ట్ తీసుకోవటం వలన ఆ అరచెయ్యి దాదాపు చెక్కినట్లు కొట్టుకుపోవటంతో శశి ఇంట్లో పనిచేసేటప్పుడు కూడా దాదాపుగా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసి చేయటంతో ఎక్కువ ప్రాబ్లం అవ్వలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ హ్యాండ్ తోనే తినాలి కాబట్టి చిన్నగా ఎర్రగా కంది అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ తో కనిపిస్తున్న ఆ హ్యాండ్ తో ఫుడ్ ని కలపడానికి పెట్టబోతూ ఉండగానే అప్పటి వరకు శశిని చూస్తున్న సిద్ధు వెంటనే శశి హ్యాండ్ ని పట్టుకుని చూడగానే శశి వైపుకు చూస్తాడు. చెంపల మీద కొట్టడం వల్ల ఉన్న దెబ్బలు మాత్రమే కాక తలకి ఉన్న గాయానికి శశి హెయిర్ తో కవర్ చేస్తూ కనిపించడంతో శశి చేతిని అలానే పట్టుకుని హెయిర్ ని పక్కకి జరపగానే శశికి ఆ హెయిర్ అంతా కూడా ఆ గాయం మీద స్టక్ అయ్యి పెయిన్ గా అనిపిస్తున్నా కొంచెం కూడా ఆ బాధని ఫేస్ మీద చూపించకుండా ఆ బాధని దాచడానికి కళ్ళు వాల్చేసిన శశిని చూస్తూ ఎంత బాధని దాస్తున్నా పాలుగారే మొహంతో చిన్న స్టిక్కర్ కింద కుంకుమతో లంగా ఓణీలో అసలు సిసలైన తెలుగు అమ్మాయిలా ఉన్న శశిని చూసి తనని తాను ఒక్కసారిగా మైమర్చిపోయాడు సిద్ధార్థ్. ఆ మైమరుపులోని తన మనసులో శశిని అలా చూడడం వల్ల కలిగిన బాధకి తెలియకుండానే అప్పటికే శశికి దగ్గరైన మనస్థితిలో శశికైన గాయం పక్కనే తన పెదవులు నిలపాలి అని అలానే శశికి అతి దగ్గరగా చేరి తెలియకుండానే అక్కడ తగిలి తగలనట్టుగా పెదవులద్ది కొద్దిగా దూరం జరిగాడు. అప్పటి వరకు రాత్రి నుండి దెబ్బల వల్ల వాళ్ళ నాన్న మాటల వల్ల ఇక బాధలో సిద్ధార్థ్ నుండి తన బాధని దాచాలి అని కళ్ళు మూసుకున్న శశి సడన్ గా తన నుదుటి మీద చేరిన తొలి ముద్దు స్పర్శకి అది పూర్తిగా తనని చేరకపోవటం మళ్ళీ ఏం జరిగిందో అర్థం కాక ఒక్కసారిగా ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచింది. అప్పటికే సిద్ధార్థ్ దూరంగా ఉండటంతో ఊపిరి బిగబెట్టి ఏం జరిగింది అంటూ సిద్ధార్థ్ వైపుకు చూడటంతో అప్పటి వరకు తాను శశి మీద ఎలాంటి రాంగ్ ఫీలింగ్ లేని తను ఎందుకలా రెస్పాండ్ అయ్యాడో అర్థం కాక అది తన సిచ్యువేషన్ చూసిన ఫీలింగ్ గా కన్ఫర్మేషన్ కి వస్తూ తను పెట్టిన ముద్దులో ఎలాంటి తప్పుడు భావన లేకున్నా శశి దీన్ని ఎలా తీసుకుంటుందో అర్థం కాక టెన్షన్ గా అనిపించింది సిద్ధుకి. ఊపిరి భారంగా తీసుకుంటూ శశి అడిగిన క్వశ్చన్ కి శశి వైపుకు తన చూపులు నిలిపాడు. శశికి సిద్ధార్థ్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో 2 సార్లు అడిగిన పలకని శశిని చిన్నగా టచ్ చేయడంతో సిద్ధార్థ్ అప్పటి వరకు తన ఆలోచనలో ఉన్నవాడు కాస్త తేరుకుని నార్మల్ గా నథింగ్ శశి అని అంటూ శశి చేతిని చూసి ఆ ఫుడ్ ని తను తినిపించడానికి చేతిలోకి తీసుకున్నాడు. మాట్లాడకుండా స్పూన్ తోనే మిక్స్ చేస్తున్న సిద్ధార్థ్ని ఒక నిమిషం చూసి ఏం మాట్లాడకుండా సిద్ధార్థ్ చేతిలోకి తీసుకుని తానే కలుపుకోవడం స్టార్ట్ చేసింది. శశి బిహేవియర్ ని అర్థం చేసుకోలేని సిద్ధార్థ్ తనని శశి ఫ్రెండ్ గా కూడా యాక్సెప్ట్ చేయలేదు అని అనుకుంటూ నీకు నువ్వుగా నన్ను నీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసే రోజు నీ అంతట నువ్వు నాకు కూడా తినిపించు అని అడుగుతావు శశి, అప్పుడు నీలా నేను మాత్రం క్షణం కూడా ఆలోచించను అని అన్నాడు తన వైపుకు చూస్తూ. శశి సిద్ధార్థ్ మాటలకి చిన్నగా నవ్వుతూ కష్టంగా అనిపించినా తినడం స్టార్ట్ చేసింది. ప్రతిసారి శశి ఇలా తన మాటలకి ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు సిద్ధుకి. కానీ శశి తనని ఫ్రెండ్ గా కాదు తన భర్త స్థానంలో ఉండి తనని ప్రేమించిన రోజు ఎప్పుడు ఎవరి చేతుల్లో ప్రేమగా ఒక ముద్ద కూడా తినని శశికి సిద్ధార్థ్ చేతులతో తినాలి అనుకుంటుంది ప్రేమగా. కానీ సిద్ధార్థ్కి ఆ క్షణం తెలియలేదు. మరి ఎప్పుడు తెలుసుకుంటాడో చూద్దాం.